హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో టీచర్లు ధర్నాకు దిగారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో అవకతవకలపై నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ప్రమోషన్లు బదిలీలో అక్రమాలు జరిగాయని ఉపాధ్యాయులు ఆరోపించారు. ఉన్నతాధికారుల తీరుపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బదిలీలు చేశారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు కొంతమందిపై పగబట్టి కావాలని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ప్రమోషన్లు ఉద్యోగుల బదిలీలో పెద్ద స్థాయిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి దాదాపు 400 మంది పైచిలకు ఉపాధ్యాయులంతా కూడా మాసాబ్ ట్యాంక్లోని సోషల్ వెల్ఫేర్ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి అర్ధరాత్రి బదిలీలు చేశారని చెప్పేసి వారు వాపోతున్నారు. చిన్నపిల్లలను పట్టుకొని 400 కిలోమీటర్ల నుంచి మమ్మల్ని ఇక్కడికి రప్పించారు, మాకు ఎందుకు రప్పించారో కూడా మాకు సమాచారం చెప్పలేని చెప్తున్నారు. వారిని అడిగే మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఏంది అసలు ఇష్యూ ఏంది? మాకు నోటిఫికేషన్ రాని కారణంగా సార్ 2007 నుంచి 2023 వరకు కూడా మేము ఈ సొసైటీ స్కూల్స్ అన్ని మా వల్ల నడిచాయి సార్. 100% రిజల్ట్స్, ఎంసెట్, ఎంబీబీఎస్ ర్యాంకులు మేము తీసుకొచ్చాం సార్. ఏ పిల్లకి ఏదైనా సరే మాదే సార్ బాధ్యత. మాకేమైనా మేము పట్టించుకోకుండా, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని పట్టించుకోకుండా మేము ఉద్యోగాలు చేస్తున్నాం సార్. 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు కూడా వెళ్ళి మేము ఎప్పుడు మా ఇంటి దగ్గర కానీ మా పిల్లల దగ్గర కానీ మేము లేము సార్. ఉద్యోగాలు చేసి 2 సంవత్సరాల క్రితం మేము మా నేటివిటీ ప్లేస్కి వచ్చాం సార్. 2023లో మాకు రెగ్యులర్ అయింది సార్. సెప్టెంబర్ 9th రోజు రెగ్యులర్ అయింది సార్. అయితే మాకు ఇటీవల ఏంటంటే సార్ 317 జీవో అలాటెడ్ అని, అది జీవో కింద మాకు అసలు అది ఆ టైం కూడా అయిపోయింది సార్. 317 జీవో టైం అయిపోయినా సరే మాకు జోన్స్ అని అలాట్ చేస్తారు సార్. నైట్ జోన్స్ అలాట్ చేసి ఎర్లీ మార్నింగ్ మీరు హెడ్ ఆఫీస్కి రావాలి అంటే ఎక్కడ ఆదిలాబాద్, ఎక్కడ నిజామాబాద్ సార్. అక్కడి నుంచి మేము భద్రాచలం నుంచి వెహికల్స్ మాట్లాడుకొని ఇక్కడ వచ్చేసరికి 4-5 అయింది సార్. నైట్ లో కౌన్సిలింగ్ పెట్టారు సార్. మీ ఇష్టం వచ్చిన ప్లేస్ తీసుకోండి అంటే మేము ఫ్యామిలీని వదిలేసి ఎలా వెళ్తాం సార్? అంతంత దూరం మేము వెళ్ళామని మేము రిటెన్షన్ అని రాసి ఇచ్చి కోర్టులకు వెళ్తే కోర్టు కేసు చెల్లదు మీకు అని ఈ రోజు మళ్ళీ పిలిపించారు సార్. నెల నుంచి మమ్మల్ని సార్ ప్రతిరోజు నిద్ర లేదు, తిండి లేదు సార్. చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాము. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా దాన్ని కూడా ధిక్కరిస్తున్నారు సార్. 2007 అంటే కనీసం ఇప్పుడు 18 సంవత్సరాలు మా వల్ల బళ్ళు నడిచాయి సార్, మా వల్ల స్కూల్స్ నడిచాయి, మా వల్ల పిల్లలు హై ఎడ్యుకేషన్ లో ఉన్నారు సార్. మరి ఈ రోజు మరి మేము ఎందుకు ఇలా చేస్తున్నారో మేడం అనేది మాకు తెలియదు సార్. సీఎం గారు దీంట్లో చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు కూడా మేము ఉదయం 6 గంటలకు బయలుదేరితే ఇప్పుడు వచ్చాం సార్. రావాలా వద్దా? ఏ సర్క్యులర్ వచ్చినా నైట్లు వస్తున్నాయి సార్. అది క్లారిటీ అనేది లేదు. ఏ సర్క్యులర్ కూడా మాకు క్లారిటీ అనేది లేదు. మీరు రావాలి, ఎవరు రావాలి, ఎట్లా రావాలి అనేది ఏది ఆలోచన. మీరు వస్తారా లేదా? ఇప్పుడు మేము ఆర్డర్ తీసుకోకపోతే ఇప్పుడు నైట్ ఆర్డర్ పెడతాము, మీరు మార్నింగ్ రిలీవ్ అవ్వాలి, వెళ్ళి ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలి. అవకతవకలు జరిగినాయనే అనుకుంటున్నాం సార్. అవకతవకలు జరిగినాయి అనుకుంటున్నాము. ఇక్కడ సీనియారిటీ లిస్ట్ అనేది సార్ స్టేట్ వైడ్ గా కాకుండా జోన్ వైజ్ తీయాలి సార్. అంతేకాకుండా 2025లో 2024లో రెగ్యులర్ ఇప్పుడు మొన్న న్యూ రిక్రూటీస్ కి వాళ్ళ ఇష్టమైన ప్లేసెస్ ఇచ్చారు. 1890లో ఇచ్చారు సార్. మరి మేమేం అన్యాయం చేశామని మమ్మల్ని తీసి జిల్లాలు కొడితే ఇప్పుడు కోల్కతా ఇన్సిడెంట్ చూస్తారు సార్. అలానే మొన్న ప్రియాంక రెడ్డి ఇన్సిడెంట్. ఇలాంటి ఆడపిల్లలు మేము ఎలా వెళ్తాం? ఆడవాళ్ళం మేము ఎలా వెళ్తాం? ఇప్పుడు నాది 5th జోన్ సార్. 5th జోన్ నుంచి ఫస్ట్ ఒకసారి 3rd జోన్ వేశారు సార్. 3rd జోన్ వేసిన తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాను. మళ్ళీ 4 days లాగానే మళ్ళీ నైట్ మళ్ళీ ఇంకో సర్క్యులర్ వచ్చింది సార్. మళ్ళీ 7th జోన్ నువ్వు వెళ్లాల్సిందే ఖచ్చితంగా అంటే ఎలా వెళ్తాము? మా పాప ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు మెదక్ డిస్టిక్ రామక్కపేట సార్, మాది సూర్యాపేట దగ్గర ఊరు సార్. అక్కడ 7 సంవత్సరాలు చేశాను సార్. నేను చేసి 2 years బ్యాక్ నేను మా ఇంటి దగ్గర సూర్యాపేటకి వెళ్ళాను. 1 year కూడా నా ప్రొవిజన్ పీరియడ్ ఇంకా కాలేదు సార్. ప్రొవిజన్ పీరియడ్ కాకముందుకి డిస్లొకేటెడ్ చేయడానికి ఏ రైట్ లేదు. ఇది సార్ జీరో సర్వీస్ మాది. ప్రొవిజన్ పీరియడ్ కాంది ఎలా వేస్తారు? మినిమం ఒక పర్సన్ 2 years ప్రొవిజన్ పీరియడ్, 8 years ఒక ప్లేస్ లో పని చేయాలి. మరి అది కాకుండా ఏ రూల్స్ ప్రకారం మమ్మల్ని తీసి జిల్లాలు వేస్తున్నారు. ఇది అడిగితే ఒక్కరు కూడా సరైన సమాధానం ఇవ్వట్లేదు సార్. కౌన్సిలింగ్ కి అటెండ్ అయితే పోలీస్ కస్టడీ పెట్టుకొని మమ్మల్ని కౌన్సిలింగ్, మేము ఇలానే కూర్చుంటే పోలీసు వాళ్ళకి ఒక మేడం ఏమంటారు సార్, ఆ ఏసీలో కూర్చున్న మేడం నెట్టేయండి, వాళ్ళని నెట్టేయండి. మాకు సపోర్ట్ గా హస్బెండ్స్ వస్తే అమ్మా మీరు వాళ్ళని తీసుకురావద్దు, మీరు ఎక్కడికైనా అక్కడ పోయే కెపాసిటీ మీకుంది, హస్బెండ్స్ రావద్దు, పిల్లలు రావద్దు, మీరు ఒక్కలే ఉండాలి, వాళ్ళని నెట్టేయండి అసలు పోలీసు వాళ్ళతోటి మాకు కౌన్సిలింగ్ నిర్వహించారు సార్. మరి ఫస్ట్ 2 డిస్లొకేటెడ్ లిస్ట్ లో మా పేర్లు లేవు, 3rd డిస్లొకేటెడ్ లిస్ట్ లో మా పేరు ఉంది. మరి ఆ 2 డిస్లొకేటెడ్ లిస్ట్ లో ఉన్న ఇంకా 2 టీచర్స్ ని ఎక్కడ పోయారు? వాళ్ళని తీసేశారు, కంప్లీట్ గా తీసేసి మా పేర్లు యాడ్ చేశారు. ఇది రాత్రి ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అసలు ఏ కారణం చేత మేము అక్కడికి డిస్లొకేటెడ్ లిస్ట్ లో వచ్చాము? 317 అంటే ఏంటి అంటే ఎవరి జోన్ కి వాళ్ళు ఉండాలి అని అర్థం. అవునా కాదా సార్? లోకల్ కానీ మాది టీజీటీ, మాది లోకల్ క్యాడర్ ఉన్నాక కూడా మాకు వెబ్ కౌన్సిలింగ్ లో 5 జోన్ సెలెక్ట్ చేసుకోమన్నారు. ఆ 5 జోన్
సెలెక్ట్ చేసుకున్నది కూడా కాకుండా అసలు మేము జోన్ సెలెక్ట్ చెయ్యలేని జోన్ కి వేసేశారు సార్. మరి మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళ నేటివిటీ ఏమైతుంది సార్? 317 అంటే ఏంటి? లోకల్. మరి మా పిల్లలకి లోకల్ ఏమొస్తుంది? ఇప్పుడు క్వశ్చన్ మేము వేస్తున్నాం సెక్రటరీ మేడం కి. టీజీటీ అంటే లోకల్, టీజీటీ అంటే జోనల్ పోస్ట్. మా జోనే చేంజ్ చేసేస్తున్నారు. మరి ఆ జోన్ చేంజ్ వల్ల మా పిల్లలకి ఏమైతుంది? అది మా క్వశ్చన్. మీరు సెక్రటరీ మేడం అడిగారా? అడిగినాం సార్, అయితే సమాధానం ఏం లేదు. ఎన్నిసార్లు లెటర్స్ ఇస్తాము, ఎన్నిసార్లు సొసైటీకి వస్తాము, 1.5 month నుండి మేము ఎలా ఉంటున్నాము, ఏం చేస్తున్నాం అనేది హెడ్ ఆఫీస్ టు స్కూల్, స్కూల్ టు హెడ్ ఆఫీస్. అండ్ 2019లో అప్పుడు మాకు ఎలాంటి కౌన్సిలింగ్ పెట్టలేదు, ఎలాంటి వెబ్ ఆప్షన్స్ అడగలేదు. ఎంత దూరం అంటే అంత దూరం మా రేడియస్ తీసుకొని 200-300 అలా కిలోమీటర్స్ వేసేస్తే అలా కుటుంబాలను వదిలేసుకొని డ్యూటీ చేస్తున్నాం. సరే ఇప్పుడు అవకాశం వచ్చింది తీసుకుందాం అంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎన్నిసార్లు వచ్చినా మాకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడు కోర్టు కేసు వేసుకున్న వాళ్ళ సంగతి ఓకే, వాళ్ళు కోర్టు కేసు వేసుకొని సేఫ్ లోనే ఉన్నారు. మరి మా పరిస్థితి ఏంటి? కోర్టు కేసు వేసుకోకుండా మాకు న్యాయం జరగాలి అనుకునే వాళ్ళ లాంటి మా పరిస్థితి ఏంటి? దయచేసి మాకు న్యాయం జరిగేలా చూడగలరు. సార్ ఈ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఏంటంటే టోటల్ కమ్యూనికేషన్ గ్యాప్, టోటల్ కమ్యూనికేషన్ గ్యాప్ సార్. 10వ తారీఖు నాడు కౌన్సిలింగ్ పెట్టిర్రు. ఆనాడు ఏమని చెప్పిర్రు అంటే మీకు నచ్చిన ప్లేస్ ఉంటే నో ప్రాబ్లం, మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పిర్రు. మళ్ళీ 19వ తారీఖు నాడు జనరల్ కౌన్సిలింగ్ పెట్టి ఆ రోజు రానందుకు ఎవరికి రానులందరికి ఆర్డర్లు ఇవ్వలేదు సార్. రానులందరికి ఆర్డర్లు ఇవ్వకుండా తర్వాత వచ్చిన జూనియర్స్ మాది 48వ నంబరు 112వ నంబర్ మా పోస్ట్ ఇచ్చిర్రు సార్. 112వ నంబర్కు మా పోస్ట్ ఇచ్చారు నవ్వుపేట. ఇవాళ మాకు దగ్గర వచ్చిందని 10వ తారీఖు నాడు దగ్గర వచ్చిందని చెప్పి మేము ప్రమోషన్ కూడా త్యాగం చేసుకుంటే ప్రమోషన్ పోయింది, ఇది పోయింది. అసలు ఇట్లా ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ సార్. ఏది కూడా కరెక్ట్గా సొసైటీ నుంచి కరెక్ట్గా కమ్యూనికేషన్ గ్యాప్ చేస్తారు సార్. ఇవాళ కూడా ఏమని చెప్పారు, దోజ్ ఆర్ నాట్ అటెండ్ ద 19th కౌన్సిలింగ్ ఈ రోజు రండి, మీకు వేకెన్సీ చూపెట్టి పోస్టులు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీ బాధలేవో అవి రాసేసి వెళ్ళిపోండి అంతే. ఎందుకు అవకతవకలు జరిగినాయి? 100% జరిగినాయి సార్, అవకతవకలే జరిగినాయి. ఎందుకంటే వేరే సొసైటీలు అన్నిట్లలో ట్రాన్స్పరెంట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టి వేకెన్సీస్ అన్ని క్లారిటీగా చూపించి ట్రాన్స్ఫర్ చేసారు. ఇక్కడ వచ్చేసరికి ఆఫ్లైన్ అవి కూడా ఎట్లా చేసిరంటే అన్ని ఒకటేసారి, ఇటు టీజీటీ, ఇటు పీజీటీ, ఇటు నాన్ టీచింగ్, ఇటు ప్రమోషన్స్, ఇటు ప్రిన్సిపల్స్ అని అన్ని అనుకుంటా కన్ఫ్యూజ్ చేసేసి అటెండ్ కాలేదని చెప్పుకుంటా అందరికీ న్యాయం చేయకుండా ఇటు డిస్లోకేటెడ్ అంటారు, ఎక్సెస్ అంటారు, మళ్ళీ లాస్ట్ ఆడలేదంటారు, పోస్ట్ ఈడలేదంటారు. మళ్ళీ కొత్త వాళ్ళకు వచ్చిన వాళ్ళకు అనుకున్న ప్లేస్లు ఇస్తున్నారు. మాకు వచ్చేసరికి సీనియర్లు మేము 8 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాము, టీఎస్పీఎస్సీ నుంచి సెలెక్ట్ అయిపోయినాము, కానీ మమ్మల్ని పట్టించుకునే నాతో మాత్రం లేదు సార్. ప్రధానంగా ఏంటంటే మాకు 10వ తారీఖు నాడు ఏదైతే ట్రాన్స్ఫర్ అయ్యి మాకు నవిపేట మా ప్లేస్ ఇచ్చిర్రో మేము త్యాగం చేసినందుకన్నా మా ప్లేస్ మాకు అంటే ప్రమోషన్ మాకు లేదు అని మేము రాసి ఇచ్చినందుకు అయితే ప్రమోషన్ అన్న ఇవ్వండి, లేదంటే మాకు నవిపేట అన్న ఇవ్వండి. రెండిట్లో ఏదైనా కానీ ఇచ్చేసి మమ్మల్ని గడ్డుకేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. ఎక్కడ చూసినా ఇవాళ ఆందోళన పరిస్థితి. గత కొద్ది రోజుల నుంచి అర్ధరాత్రి సర్క్యులర్లు ఇస్తున్నారు, అర్ధరాత్రి ఇక్కడ పిలిపించుకుంటున్నారు, అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడే ఉంచుకున్నారు. మేమంతా ఆడవాళ్ళం, మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమవుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సొసైటీ ఏదైతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. వారి కుటుంబ సభ్యులను కూడా ఇక్కడ రావద్దు, మీరు ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా షరతులు పెట్టి వారిని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్న పరిస్థితి వల్ల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో సొసైటీలో నెలకొన్న సమస్య కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.